చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పుట్టిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించాలి. హరి యొక్క కీర్తిని హాయిగా నోరారా గానం చేయాలి. దయ, సత్యము మొదలైన గొప్ప గుణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు లేనివాడు పుట్టడం దేనికి, తల్లుల కడుపు చెడగొట్టడం దేనికి అని పోతన గారు 14వ పద్యంలో చెబుతూ ఉన్నారు. అనగా జీవునికి ఉండాల్సిన లక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. సర్వజీవుల ఎడల దయ, సత్య సంభాషణ వంటి గొప్ప గుణాలతో భగవంతుని స్మృతి, అర్చన, కీర్తనలు కూడా చేయాలి. ఇటువంటి సద్గుణ సంపద లేని జీవుడు జీవిత ఉద్దేశాన్ని మరచి జనన మరణ సంసార చక్రములో పుడుతూ చస్తూ ఉంటాడు అని, మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై ఒక్క రాకాని శాకాలంబున సోమోపరాగంబురాకగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచు కించెదున్మీలిత లోచనుండనయ్యున్నయడా. నా వేల కొలది పూర్వ జన్మల్లో నేను చేసుకున్న తపఃఫలంగా శ్రీమన్నారాయణ కథలను రచించాలనే కుతూహలంతో ఒక పున్నమి నాటి రాత్రి చంద్రగ్రహణ కాలములో పెద్దల అనుమతితో ఆకాశాన్ని తాకే కెరటాలతో ప్రవహించే గంగా అనగా గోదావరి నది వద్దకు వెళ్ళాను. అందులో స్నానము చేసి వచ్చి అందమైన ఇసుక తిన్నె మీద పరమేశ్వర ధ్యానములో నేత్రములు సగం ముడుచుకొని కూర్చొని ప్రార్థించటం మొదలుపెట్టాను అని పోతన గారు భాగవతంలో ఇక కథలోకి వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్లే ముందు జరిగినటువంటి విషయాలన్నీ మననం చేస్తూ చెప్పుకుంటూ ఉన్నారు. శుభం భూయాత్. స్వస్తి.